నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. 2025 అక్టోబర్ మాసం 22వ తేదీ బుధవారం నాటి దిన ఫలితాలు. చంద్రుడు ఈరోజు కన్యా రాశిలో హస్త నక్షత్రం మీద చిత్తా నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు. హస్త నక్షత్రాధిపతి చంద్రుడు, చిత్తా నక్షత్రాధిపతి కుజుడు. అయితే ముందుగా మేషరాశి. ఈ మేషరాశి వారికి అన్ని విషయాల్లో కూడా చాలా అనుకూలతలే కనిపిస్తున్నాయి. ఒక వృత్తి ఉద్యోగాల్లో కొద్దిపాటి శ్రద్ధ పెట్టండి. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈరోజు ఆరోగ్య సూచనలు అనారోగ్య సూచనలు సూచిస్తున్నాయి. మిగతా అన్ని విషయాల్లో కూడా చాలా బాగుంది అనేది చెప్పచ్చు. ఇక తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈరోజు ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టండి. మిగతా అన్ని విషయాలు కూడా చాలా అనుకూలతలే ఉన్నాయి. ఇక కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి కూడా ఈరోజు అనుకూలతలే కనిపిస్తున్నాయి. ఒక దంపతుల మధ్య మాత్రం కొద్దిపాటి వివాదాలకు ఆస్కారం సూచిస్తుంది. ఇక సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈరోజు అనుకూలతలు చాలా తక్కువగానే ఉన్నాయి అని చెప్పచ్చు. అన్ని విషయాల్లో కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి ఈరోజు. ఇక కన్యా రాశి. ఈ కన్యా రాశి వారికి ఆరోగ్యం కొద్దిపాటి శ్రద్ధ పెట్టండి. ఆరోగ్యం మీద కొద్దిపాటి ఖర్చులు తగ్గించుకుంటే సరిపోతుంది. మిగతా అన్ని విషయాల్లో కూడా చాలా అనుకూలతలే ఉన్నాయని చెప్పచ్చు. ఇక తులారాశి. తులారాశి వారికి వీరు కూడా ఆరోగ్యంపై కొద్దిపాటి శ్రద్ధ అవసరం. ఖర్చులు నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మిగతా అన్ని విషయాలు పర్వాలేదు. ఇక వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి వృత్తి ఉద్యోగాల మీద ఎక్కువగా ప్రభావం పడుతుంది కాబట్టి ఈరోజు జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యంలో విషయాలకు వచ్చి శారీరక అలసట, మానసిక ఒత్తిడి ఉంటుంది. ఇక ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వారికి ఈరోజు చాలా అనుకూలతలే కనిపిస్తున్నాయి. బాగుంది, పర్లేదు. ఇక మకర రాశి. ఈ మకర రాశి వారికి కూడా ఈరోజు ఖర్చుల విషయంలో ఆర్థిక విషయాల మీద కొద్ది ఒత్తిడి ఉంటుంది. ఇక వృత్తి ఉద్యోగాల్లో కొద్దిపాటి ఇబ్బందులు, సమస్యలు కనిపిస్తున్నాయి. మిగతా అంతా కూడా బాగుంది అని చెప్పచ్చు. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఈరోజు వృత్తి ఉద్యోగాల్లోనూ కుటుంబంలోనూ సఖ్యత తప్పితే మిగతా అన్ని విషయాల్లో కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలి, ముఖ్యంగా ఆరోగ్య విషయంలో. ఇక మీనరాశి. ఈ మీనరాశి వారికి ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది. అధిక ఖర్చులైతే వీరు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో కూడా కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి. వాటిని అధిగమించే ప్రయత్నం చేయండి. ఇది ఈ అన్ని రాశుల వారికి కూడా ఈరోజు అమ్మవారి ఆరాధన, ఇక సుబ్రహ్మణ్య ఆరాధన చేసిన చాలా శ్రేయస్కరం అని సూచించడం జరుగుతుంది. సర్వే జనో సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.